వారసుల కోసం రోగుల వేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మెడికల్ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు చూపించి తాము ఇక పని చేయలేమంటూ తన వారసులకు ఉద్యోగాలు ఇప్పిద్దామనుకున్న ఇద్దరు వెటర్నరీ శాఖ ఉద్యోగుల గుట్టును అధికారులు రట్టు చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ లోతు పాతులను కనిపెట్టేందుకు పోలీసులు కూపులాడుతూ ఉన్నారు. సిరిసిల్ల, కరీంనగర్తో పాటు ఇతర జిల్లాల్లోనూ అక్రమ వారసత్వ నియామకాల రాకెట్ సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెటర్నరీ శాఖ అధికారులు సిఐడికి లేఖ రాశారు. దీంతో సిఐడి కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. వాస్తవానికి ఈ కుంభకోణాన్ని మార్చిలోనే గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ఇంతలకుంట మండలాల నుండి వెటర్నరీ శాఖకు చెందిన ఉద్యోగులు వేర్వేరుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ సమర్పించిన డాక్యుమెంట్లు ఒకేలా ఉండటం, ఇద్దరు కాలేయ సంబంధిత సమస్యలనే కారణాలుగా చూపించడంతో అధికారులకు అనుమానం వచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. కరీంనగర్ కేంద్రంగా ఈ రాకెట్ పనిచేసిందని గుర్తించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు కరీంనగర్కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించారు. ఆయన వారి నుండి 3 లక్షల చొప్పున తీసుకుని తనకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో పరిచయం ఉన్న మొహమ్మద్ బాసిద్ హుసేన్, ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశం సహాయంతో కరీంనగర్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి ప్రిస్క్రిప్షన్లతో నకిలీ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీనిపై ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఇదే తరహాలో మెడికల్ అన్ఫిట్ కింద ఉమ్మడి జిల్లాలో 30 మంది వరకు ఉద్యోగాలు పొందినట్లు కూడా సమాచారం. ఈ రాకెట్ సిరిసిల్ల, కరీంనగర్కు మాత్రమే కాకుండా వెటర్నరీ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిందని భావిస్తూ ఉన్నారు. కుంభకోణం భారీగా కనిపిస్తుండటంతో స్థానిక పోలీసులతో దర్యాప్తు సాధ్యం కాదని భావించి సిఐడికి లేఖ రాశారు. దీంతో సిఐడి అధికారులు ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లు ప్రాథమికంగా ఉమ్మడి జిల్లాల నుండి సమాచారం తెప్పించుకొని అధ్యయనం చేస్తూ ఉన్నారు. త్వరలోనే దర్యాప్తు మొదలు పెట్టనున్నారని అధికార వర్గాల సమాచారం.